భార్యను సర్ప్రైజ్ చేయాలనుకుంటే భర్త ఏం చేస్తాడుల్లా సడన్ గా తులం బంగారం చైన్ కొనియడమో లేకుంటే కిలో వెండి కొనియడమో అది కాకుంటే పట్టు చీర కొనియడమో కాళ్ళకు పట్టీలు చేయించడమో ముక్కు ముడక కొనియడమో ఇవన్నీ కాకుంటే ఒక స్కూటీని గిఫ్ట్గా ఇవ్వడమో చేస్తారు కదా. అయితే ఈడ మాత్రం ఒకరు భార్యను సర్ప్రైజ్ చేసేటందుకు రీల్ చేసిండు. ఇక రీల్ ఎట్లున్నదంటే ఇది వరకు దునియా మీద ఎవ్వరు చేయలేదు, చేస్తారో కూడా తెలియదు. అట్లా చేసిర్రుల్లా చూడుండ్రి మీరే. ఓ అన్నా ఓ అక్క జర రాగుండ్రి మీ రీల్స్ పిచ్చి సల్లగుండా ఉత్తి పుణ్యానికి ఇద్దరి నడుములు ఇరుగుతాయి. పెనిమిటి బండిని ఎత్తుకుంటే ఆ ఎత్తుకున్న బండి మీద భార్య కూసోని స్టిల్స్ మీద స్టిల్స్ ఇచ్చింది. అగ చూడుండ్రి అక్క ఎట్లా నవ్వుతున్నదో. ఓ అక్క ఇక దిగరాదు, నీ భర్తకు బరువు అయితలేదా? వాయమ్మనే మస్తు ఖుషిగా నవ్వుతున్నది కదా, యాడ దిగుతుందిగా. ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్ జిల్లాలో ముచ్చటిది. ఇదే బండి మీద గుడికి పోయిన ఆల్మగలిద్దరు దర్శనం అయిపోయినాక ఇట్లా రీల్స్ చేసిండ్రు. మరి భార్యను బండి మీద కూసోబెట్టుకొని తిరిగితే ఈ అన్నకు సంతృప్తి అనిపించలేదో ఏమో గాని బాహుబలి లెక్క బండిని లేపి ఆ లేపిన బండి మీద భార్యను కూసోబెట్టి ఇగో ఇట్లా రీల్స్ చేసిండు. నువ్వన్నా బండి ఎక్కనని చెప్పొద్దా? ఏదో నీ పెనిమిటి నీ మీద ఉన్న ప్రేమతోని బండి ఎక్కుమన్నాడు, నువ్వు నో చెప్పితే ఏమావు? పుసుక్కన మీ ఆయన కింద పడి నడ్డిరిగితే ఎంత కష్టం ఉండక్క. పోలీసులు కేసు రాసుకొని మోతవర్ని అరెస్ట్ చేసిండ్రట. కానీ వాయమ్మనే ఇది మాత్రం మామూలు రీల్ కాదు పోన్రి. ఓ అన్నలు ఓ అక్కలు మీరైతే జర గిస్వంటి రీల్స్ చెయ్యకుండ్రి, సరేనా?